పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగతంగా మంచి మంచి ఆలోచనలు రావడం, సంకల్ప బలాలు నెరవేరడం, ఆశించిన ఫలితాలు లక్ష్యాలని చేరుకోవడానికి గట్టిగా కృషి చేసి అన్ని విధాల శ్రమ కోర్చి ఆశించిన ఫలితాలని సాధిస్తారు. మనసులో కోరిన కోరికలు నెరవేరే విధంగా ఈ రోజున మీకు చాలా విషయాలు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున బంధుమిత్రులతో ఎలాంటి వాగ్వాదాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. న్యాయపరమైన విషయాలలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. అంటే ఏదైనా మీకు సంబంధించిన కోర్టు వ్యవహారాల్లో కానీ, న్యాయ సంబంధమైన విషయాల్లో కానీ ఇవాళ వాళ్ళని సంప్రదించటం, దాని సంబంధమైన ఖర్చులు లాంటివి ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి ఈ రోజున మంచి ఆలోచనలు వస్తాయి. ఇతరులకి మీరు సలహాలు ఇచ్చే విధంగా మీ ఆలోచనలు మంచి రావడం అనేది, ఆ విషయంలో మిమ్మల్ని ముఖ్యమైన వ్యక్తులు అంటే మీ యొక్క ఆప్యాయత అధికంగా ఉండే మీ యొక్క స్నేహితులు కానీ, లేకపోతే మీ ఆత్మీయులు కానీ మిమ్మల్ని సంప్రదించడం, వారికి చక్కటి సలహాలు అనేవి మీరు ఇవ్వడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో వీలైనంత వరకు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసినా వృత్తి సంబంధమైన ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది. ఆ వృత్తి సంబంధమైన ఈ ఒత్తిడి వల్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు కొంచెం ఘర్షణాత్మకంగా ఫీల్ అవ్వడం, అలాగే ఆ విషయంలో మీరు ఉన్న వృత్తి విషయంలో కొన్ని సడన్గా డెసిషన్స్ తీసుకునే పరిస్థితులు లాంటివి వస్తాయి. అంటే అది మనం వదిలేద్దామా, లేకపోతే ఇంతకంటే బెటర్ చూసుకుందామా, బెటర్ది వచ్చినా రాపోయినా ముందు ఉన్న దాంట్లో అయితే నాకు అడ్జస్ట్మెంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు దీన్ని ఏం చేస్తే మనం మనశ్శాంతిగా ఉంటామని, అంటే అలాంటి విషయాలు ఆలోచనలతో కొంత ఘర్షణ అనేది మానసికంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే జీవిత భాగస్వామితో కలిపి దూర ప్రదేశాలలో ఒక ముఖ్యమైన పెట్టుబడి కొరకు ఆలోచనలు, అలాగే విద్యార్థులకి విద్యాపరమైన విషయాలలో, అలాగే సంతానానికి దూర ప్రదేశాల్లో విద్య కొరకు మొదలైన విషయాలు, ముఖ్యంగా విద్యకి సంబంధించిన విషయాల మీద ఈ రోజున ఎక్కువ కాన్సన్ట్రేషను. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా ప్రారంభానికి సంబంధించి కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ మీ అంతటి మీకు వచ్చిన ఆలోచనలని మీరు దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో ఆటంకాలు లాంటివి ఏర్పడుతున్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే విధంగా మీరు కృషి చేయాలి. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున మీ యొక్క నిర్ణయాలు చాలా దృఢ సంకల్పంతో, ఖచ్చితమైన నిర్ణయాలతో మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఆ విషయంలో మీకు భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలలో వారి ఆలోచన కంటే మీ ఆలోచన మంచిగా అనిపించినట్టుగా అనిపించి దాని ప్రకారం ముందుకు వెళ్ళడానికి, అంటే ఇద్దరూ కలిపి చర్చలు చేసినప్పటికీ మీ ఆలోచన పరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి స్థిరాస్తుల గురించి విపరీతంగా నిర్ణయాలు మారుతూ ఉంటాయి. అలాగే దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల రాక, వారితో వృత్తికి సంబంధించిన విషయాల్లో మీ నిర్ణయం వాళ్ళ నిర్ణయం సక్రమంగా సమానంగా లేకపోవడం వల్ల కొంత డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ మొదలైనవి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయం అంతా కూడా కొంత ఉద్వేగాలకు అవకాశం ఉన్న రీత్యా ఇతరులతో ఘర్షణ రాకుండా జాగ్రత్త పడుతూ మీకుగా వ్యక్తిగతంగా సరైన నిర్ణయాలతో ప్లానింగ్తో ముందుకు పెడుతూ అనవసరమైన ఖర్చుల్ని అధిగమించే విధంగా ముందుకు పెడుతూ ఇతరులతో మాట పట్టింపుల్లోకి లోనవ్వకుండా వాగ్వాదాలకి లోను కాకుండా
మీరు జాగ్రత్తగా స్టెప్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీకు మానసిక ఆరోగ్యం, సంతృప్తి అనేవి ఏర్పడతాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ ధనుస్సు రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే మీకు ఆలోచనలలో కొంత అంటే ముఖ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆలోచనలలో కానీ కొంత ఆటంకాలు, అంటే ఎలాంటి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది అంటే అందులో కొంత లేట్, ప్రతి ఆలోచన మంచిగా మీరు తీసుకుంటున్నా కూడా అది ఏదో కారణం వల్ల వాయిదా పడ్డము, ఆలోచనలు వాయిదా పడ్డం వలన వచ్చిన అవకాశాలని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు సమయానికి సరి అయిన నిర్ణయం తీసుకోవడంలో కొంత ఇప్పుడు ఇబ్బంది అనేది కనబడుతుంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ఏదైనా పెట్టుబడుల కోసం ఎక్కువ ఆలోచిస్తారు. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం కోసం ఆలోచనలు అధికంగా ఉంటాయి. తల్లిదండ్రులు ఇద్దరికీ సౌకర్యాలు కల్పించడం కోసం మీరు గృహంలో ఎక్కువ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తుల సహకారం అనేది లభిస్తుంది. ఆలోచనలు బాగుంటాయి, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, ప్రశాంతత ఏర్పడుతుంది. కానీ వ్యక్తుల సహకారం లభ్యమైనా కూడా ఆ విషయంలో మీరు డిలేలు చేయడం బట్టి, అంటే ఇప్పుడు ఎవరన్నా ఒక విషయంలో మీకు సహకరించడానికి వచ్చినా దాన్ని ఇమ్మీడియట్గా ఉపయోగించుకోకుండా తర్వాత చేద్దామనే వేసే వాయిదాల వల్ల సహకారం అందినా కూడా దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది ప్రయాణాల్లో కావచ్చు, వ్యక్తులతో కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులతో కానీ ఎవరితోనైనా ఏదైనా సంప్రదించేటప్పుడు సహాయ సహకారాలు తీసుకున్నప్పుడు దాన్ని డిలే చేయకుండా వీలైనంతవరకు ఉపయోగించుకోవడం అనేది మంచిది. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి మాటల వల్ల కుటుంబ సభ్యులతో కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంత స్థిమితం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతవరకు ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అటు ఆరోగ్యపరంగా అయినా, ఆర్థిక సంబంధమైన విషయాల్లోనైనా, కుటుంబ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ అపార్థాలకి తావివ్వకుండా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా జాగ్రత్త పడుతూ ముందుకు